మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది, కానీ దక్కించుకోలేం. కారణం ఏంటంటే కర్మ. ఎవరైతే మీ నుండి ప్రయోజనం పొంది ఆనందం వ్యక్తం చేస్తారో వారి నుండి కొంత శక్తి విడుదలవుతుంది. అది మీ ఉన్నతికి దోహదపడుతుంది. మీరు చేసే మంచి లేదా చెడు పనులు ఎదుటి వ్యక్తిపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో అటువంటి శక్తిని వారి నుండి మీరు గ్రహించడం జరుగుతుంది. దీనినే కర్మ అంటారు. ఈ కర్మ అనుసారమే మీరు పొందే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. ఇదే బేసిక్ ప్రిన్సిపల్. మీలో ఉండే శక్తి మీకు తెలియకపోవటం వలన మీరు బాహ్యంగా ఉండే శక్తితో మీ కోరికలను చెప్పి వాటిని సార్థం చేసుకుంటున్నారు. ఈ అనంత విశ్వం మనలోనే ఉంది. మనలో ఉండే చైతన్యం, విశ్వ చైతన్యం వేరువేరు కాదు. ఈ రెండు ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. టెలిస్కోప్లు, శాటిలైట్లు పెట్టి జియోమెట్రిక్ ప్యాటర్న్స్ని చూస్తున్నారు, శబ్దాలను రికార్డ్ చేస్తున్నారు. కానీ వేల సంవత్సరాలకు ముందే అణువు నుండి అనంతం వరకు శోధన ఎలా చేశారో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ సమాచారాన్ని 4 వేదాల్లోనూ మరెన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ పొందుపరచడం జరిగింది. వాటిని ప్రస్తుతం డీకోడ్ చేసే మందులు తయారు చేస్తున్నారు. ఇంకా కొత్త టెక్నాలజీస్ని ఆవిష్కరణ చేస్తున్నారు. మనకు అర్థం కాని ఎన్నో విషయాలు, గ్రహ గమనాలను లెక్కించి ఎప్పుడు గ్రహణం పడుతుంది, ఎప్పుడు పోటమే వస్తుందని మన ఋషివంశం ఎలా చెప్పగలిగిందని ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా? ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు, అంతు చిక్కని రహస్యాలను మన ఋషులు, యోగులు ఇలాంటి వాటిని ఎన్నిటినో మనకి శాస్త్రాల రూపంలో అందించడం జరిగింది. ఈ వీడియోలో షట్చక్రాలు అనేవి ఏ భాగంలో ఉంటాయి, వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, వాటి వలన ఉపయోగాలేంటి అనే విషయాలను తెలుసుకుందాం. షట్చక్రాల గురించి తెలుసుకోవడం అంటేనే మనకు సంబంధం లేని విషయంగా చాలా మంది పరిగణిస్తారు. కానీ మనకి ఎదురయ్యే మానసిక, శారీరక, ఆర్థిక అడ్డంకులకు మూలం ఈ షట్చక్రాలే కారణమని చాలా మందికి అర్థం కాదు. చాలా మందికి తెలియని విషయం ఇంకోటి ఏంటంటే మనలో ఈ 7 చక్రాలే ఉంటాయి అని అనుకుంటారు. కానీ నిజానికి మన బాడీలో 114 చక్రాలుంటాయి. ఈ చక్రాస్ అనేవి మన బాడీలో అత్యంత కీలకమైన పాత్రని పోషిస్తాయి. అవేంటో, ఎలానో, వీటికి మన జీవన ఆధారానికి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో దేనినైనా చూసే శక్తి మీలో ఉండే మనోనేత్రానికి ఉంది. నిజానికి మనిషి తన బ్రెయిన్ని 1% కంటే తక్కువగా ఉపయోగిస్తున్నాడు. మీ బ్రెయిన్ని మీరు కేవలం 10% ఉపయోగించినా చాలు, అత్యంత వేగంగా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడో క్షణాల్లో పసిగట్టే శక్తి మీకు వస్తుంది. అయితే ఆ శక్తిని ఎలా సంపాదించాలి అనేదే ఒక ప్రశ్న. దీనికోసం 9 విధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి అనేది మనస్సుని పవిత్రం చేస్తుంది. భక్తి మార్గంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలను అనుసరిస్తామో అప్పుడు మనసు ఏకాగ్రతను పొందుతుంది. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో మన 2 ముక్కు రంధ్రాలు ఒకేలా పనిచేస్తాయి. ఆ సమయంలో విశ్వశక్తి అనేది శరీరంలోకి సునాయాసంగా తిరగటానికి సహాయపడుతుంది. ఈ అనంత విశ్వంలో చాలా రకాల ఆకారాలు ఉన్నాయి. ఒక్కో ఆకారంలో ఉన్న శక్తి ఒక్కో పనిని చేస్తుంది. ఇదంతా ఋషులు మనోనేత్రంతో దర్శనం చేసి ఆ శక్తిని సర్వమానవాళికి వినియోగించుకోవాలనే ఉద్దేశంలో వాటిని క్రియాయోగం, ధ్యానయోగం, హఠయోగం, మంత్ర సాధన, నామజపం, ఉపాసన, పరి ఉపాసన ఇంకా ఇతర పద్ధతుల్లో వాటిని వివరించడం జరిగింది. ఇందులోనే విజువలైజేషన్, పాజిటివ్ ఎఫర్మేషన్ ని కూడా ఉంచడం జరిగింది. ఇందులో కొన్నిటిని మాత్రమే కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. వాస్తవానికి ఆ పుస్తకాలలో రాసిన దానికంటే అద్భుతాలను మనం చెయ్యొచ్చు. ఈ అనంతమైన శక్తిని యాక్సెస్ చెయ్యాలి అనుకుంటే ముందు మనలో ఉండే పీనియల్ గ్రంథిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాక్టివేట్ అవుతుంటే నెమ్మదిగా అన్ని విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సరైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనలో నుండి ఒక కొత్త శక్తి మనల్ని నడిపిస్తుంది అనే విషయం మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి ముందే అంచనా వేయగలిగే శక్తి వస్తుంది. మీరు ఉన్న చోటు నుండే దేన్నైనా చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు కూడా. ఈ విధంగా పీనియల్ గ్రంథి అంటే 3వ కన్ను సహాయంతోనే మన ఋషులు, యోగులు మనకు సైన్స్ కంటే ముందు ఎన్నో విషయాలను తెలుసుకొని శాస్త్రాల రూపంలో మనకు అందించడం జరిగింది. వీటి ఆధారంగానే చేసుకొని ఇప్పుడు ఎన్నో విషయాలను మన శాస్త్రవేత్తలు తెలుసుకుంటున్నారు. పీనియల్ గ్లాండ్ అనేది మన షట్చక్రాలలో ఒకటి. మన శరీరం అంతటా అనేక నాడులు, అనేక చక్రాలు ఉంటాయి. అయితే వీటిలో 72,000 నాడులు, 114 చక్రాలు ప్రధానమైనవి. ఈ 72,000 నాడులు
114 చక్రాలకి కనెక్ట్ అయి ఉంటాయి. మన బాడీలో ఈ నాడీ వ్యవస్థ అనేది కొన్ని భాగాలుగా ఏర్పడి 72,000 నాడులు అనేవి ముందుగా ఈ 14 చక్రాలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ 14 చక్రాల నుండి మనం అత్యంత కీలకంగా చెప్పుకుంటున్న 7 చక్రాలకి కొన్ని భాగాలుగా ఏర్పడి ఈ 7 చక్రాలతో కనెక్ట్ అయి ముడిపడి ఉంటాయి. మన బాడీలో నాడీ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే మన శరీరం ఇంకా ఆలోచనలు అనేవి చురుగ్గా ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. అవి ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో ఆ క్షణం నుండి అనారోగ్యం, నెగిటివ్ ఆలోచనలు లేదా ఓవర్ థింకింగ్, భయం, దుఃఖం, జీవితం పట్ల అసంతృప్తిగా ఉండటం, జీవితంలో ఏం చేద్దామన్నా సక్సెస్ అవ్వకపోవటం, సరైన ఆలోచనలు లేకపోవటం, సరైన నిర్ణయాలను తీసుకోకపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మన జీవిత గమ్యానికి, జీవన విధానానికి ఆటంకాలను ఏర్పడే విధంగా సమస్యలు, అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. మన మానసిక ఆరోగ్య, సామాజిక శ్రేయస్సుని నిర్ణయిస్తాయి. ఈ చక్రాస్ గురించి మరింత వివరంగా చెప్పాలంటే ఇవి మన నాడీ వ్యవస్థకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన మూల కేంద్రాలు. ఈ 7 చక్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని ఎండోక్రైనన్ వ్యవస్థ నిర్వహిస్తుంది. ఈ సప్త చక్రాలు కాంతి మండల ప్రాంతం మరియు మెరిడియన్ వ్యవస్థల మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా విభిన్న శక్తి స్థాయిలను ఏర్పరుస్తుంది. ఈ శక్తి భౌతిక శరీరంలో ప్రవహించడం వల్ల శరీరంపై ప్రభావం ఏర్పడుతుంది. ఈ చక్రాస్ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండటం వల్ల వీటిలో ఏ ఒక్క చక్ర సరిగ్గా సరైన దిశగా పని చేయకపోయినా దీని ప్రభావం మిగిలిన చక్రాస్ మీద కూడా చూపిస్తుంది. ఈ చక్రాస్ అన్ని ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యి వరుస క్రమంలో ఉండటం వలన మనం తీసుకున్న విశ్వశక్తి మన బాడీలోకి సరైన దిశగా చేరకుండా ఈ బ్లాక్స్ అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. మన బాడీలో నాడీ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే శరీరం రోజు రోజుకు అనారోగ్యం పాలవుతుంది, నిర్జీవంగా మారుతుంది. మన బ్రెయిన్ దగ్గర నుండి మన బాడీ అంతా కూడా ఈ నాడీ వ్యవస్థ మీదనే పనిచేస్తుంది. విశ్వశక్తి మన సహస్ర చక్రం నుండి మొదలుకొని మూలాధార వరకు ప్రవహిస్తూ ఉన్నప్పుడు లేదా మూలాధార చక్రం నుండి సహస్ర చక్రం వరకు ప్రవహిస్తున్న సమయంలో ఈ నాడీ వ్యవస్థకు విశ్వశక్తి అనేది పూర్తి స్థాయిలో చేరి మన బుద్ధిని, ఆలోచనల్ని, ఆరోగ్యాన్ని, ఉన్నతిని సరైన దిశగా పనిచేసేలా ఈ విశ్వశక్తి ప్రభావితం చేస్తుంది. ఏదైనా ఒక వాహనం సవ్యంగా ప్రయాణించాలంటే ఆ వాహనం యొక్క చక్రాలు ఏ విధంగా అయితే సరైన విధంగా ఉంటే ముందుకు ప్రయాణించగలమో మన బాహ్యంలో ఉన్న ఈ చక్రాలు కూడా అంతే జీవితం అనే ప్రయాణాన్ని సరైన దిశగా సవ్యంగా ఉండాలంటే ఈ 7 చక్రాల యొక్క ప్రభావం కూడా సవ్యంగా సరైన దిశగా చురుకుదనంగా పనిచేయగలగాలి. మరి 7 చక్రాల్లో మొదటి చక్రం ఏంటి, దాని పనితీరు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 7 చక్రాల్లో మొదటి చక్రం మూలాధార చక్రం. ఈ చక్ర మన వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది. ఇది భూతత్వానికి ప్రతీక. ఇది బలంగా ఉంటే నిలకడ శక్తి పెరుగుతుంది, మానసిక, శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. దీనిలో శక్తి లోపిస్తే మన దగ్గర ధనం నిలవదు, మానసికమైన ఇబ్బందులు వస్తాయి. ఈ మూలాధార చక్రం మన 7,776 నాడులతో సంధానింపబడి ఉంటుంది. భౌతిక శరీరానికి కేంద్రం ఈ మూలాధార చక్రం. ఇతర శక్తులన్నిటికీ మూలం ఇదే, మూలమైన ఆధారం ఇదే కనుక మూలాధార కేంద్రం అంటారు. ఈ చక్రం యొక్క మానసిక స్వభావం మూసుకుపోవడం వలన భయం, ఆందోళన, అభద్రతా భావం, అస్థిరత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్థం, తమోగుణం పరజ్ఞాన స్థితిలో ఉంటుంది. అదే ఈ చక్రం యాక్టివేట్ అయితే ధైర్యం, స్థిర సంకల్పం, పవిత్రత, నిస్వార్థం, జీవితం మీద మమకారం కలుగుతాయి. మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే దీని యొక్క బీజాక్షరం లం. ఈ బీజాక్షరాన్ని జపించడం వలన ధ్యానం, యోగా, భూమిపై ఎక్కువగా కూర్చోవటం, యోగాసనాల ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతారు. ఇక రెండవది స్వాదిష్టాన చక్రం. దీని బీజాక్షరం వం. తనని తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఈ చక్ర సమకూరుస్తుంది. ఇది నాభి కింద భాగంలో ఉంటుంది. ఇది 11,664 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది. ఈ చక్రం మానసిక స్వభావం మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ, అపరాధ భావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం, జోదరితనం, వివాదాస్పద తత్వం, నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. ఈ చక్రం యాక్టివేట్ అయితే ఇంద్రియాలు అన్నిటిపైన అదుపు చేకూరుతుంది. అలానే ఈ నాడీ కేంద్రం అంతర్గత సంస్కారానికి వేదిక. ధ్యానం ద్వారా, యోగాసనాలు, ప్రాణాయామం, వం అనే బీజాక్షరాన్ని జపించడం వలన ఈ చక్రాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు. ఇక మూడవ చక్రం మణిపుర చక్రం.
ఇది మీ పొట్ట భాగంలో ఉంటుంది. పొట్ట భాగంలో ఉండే ఈ మణిపుర చక్రం మనలోని 4536 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి దాని సారాన్ని శరీరానికి అందిస్తుంది. ఈ చక్రం శక్తివంతంగా పనిచేయకపోతే నిద్రలేమితనం, అజీర్తి లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ చక్రం యొక్క మానసిక స్వభావం మణిపూరక చక్రం మూసుకుపోవడం వలన కీర్తి కండూర్తి, ఎదుటివారిపై పెత్తనం చెలాయించేలా అహం, అసూయ, అసహనం, దూకుడుతనం, క్రూరత్వం, కఠినత్వం, స్వలాభం, స్వార్థం, తన గురించి తను తక్కువగా ఆలోచిస్తూ కృంగిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే లక్ష్య సాధన, ఆశయ సిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తనను తాను గౌరవించుకోవటం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, జీవితంలో అన్నింటా ముందడుగు వేయటం వంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఈ చక్రం వల్లనే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, సరిగ్గా ఆలోచిస్తూ, సరైన నిర్ణయాలను తీసుకుంటూ, అన్నిటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాసం, వివేకం అనే జ్ఞానాలను అలవర్చుకుంటూ ముందుకు సాగిపోతారు. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది ఈ చక్రం వల్లనే. లక్ష్య సాధనకు ఈ చక్రం ఉపయోగపడుతుంది. లక్ష్య సాధనలో ఎన్నో ఆటంకాలు, పరాజయాలు ఎదురవుతూ ఉన్నా సరే వాటిని దాటుకొని ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే బీజాక్షరం రమ్. ఈ అక్షరాన్ని జపించడం వలన యోగా, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయాలి. ఆరోగ్యంగా ఉండాలన్నా, సంపదలు కలిగి ఉండాలన్నా, సుఖంగా ఉండాలన్నా ఈ చక్రం యాక్టివేట్ అవ్వాలి. సప్త చక్రాలలో ఈ చక్రం ప్రత్యేకతను కలిగి ఉన్న చక్రం. ఇక 4వ చక్రం అనాహుతి చక్రం. ఇది హృదయ స్థానంలో గుండెకు దగ్గరగా ఉంటుంది. ఈ చక్రం మనలోని 19,440 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది. ఇది శక్తివంతంగా లేకపోతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ చక్రం యొక్క మానసిక స్వభావం మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్థ ప్రాలాపన, మానసిక ఒత్తుళ్ళు ఉంటాయి. శక్తివంతంగా ఉంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాశుల ఎడల నిస్వార్థ ప్రేమ, ఇంద్రియ విజయం, నిర్మాణాత్మక ఆలోచనలు కలగడం జరుగుతుంది. మనమయ కోసంతో సంబంధం ఉన్న చక్రంతో నుండే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడతాయి. ఆలోచన బాగుంటే ఇచ్ఛాశక్తి పెరుగుతుంది, అంటే విల్ పవర్ పెరుగుతుంది. మరి ఈ చక్రాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే ఈ చక్రం యొక్క బీజాక్షరం యం. ఈ బీజాక్షరాన్ని జపించడం వలన, ఇంకా ధ్యానం, యోగా లాంటివి చేయటం వలన ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక 5వ చక్రం విశుద్ధ చక్రం. ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఈ చక్రం మన శరీరంలో 25,344 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది. ప్రతి మనిషికి వాక్ అనేది చాలా అవసరం. మన సంస్కారాన్ని తెలిపేది వాక్కు. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే థైరాయిడ్ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ చక్రం యొక్క మానసిక స్వభావం విశుద్ధ చక్రం మూసుకుపోవటం వలన భావ వ్యక్తీకరణ లోపం, వాక్కులో అనేక అపసవ్యాలు, ఊహాశక్తి లోపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ చక్రం యాక్టివేట్ చేసుకోవడం వలన వాక్శుద్ధి, కవితాశక్తి, స్వర విజ్ఞానం, సంతచిత్తం, శోకం లేకపోవటం, దీర్ఘాయువు కలుగుతాయి. ఇక్కడే ఆత్మజ్ఞానం ఆరంభమవుతుంది. అహం నశిస్తుంది. దీనిని శక్తివంతంగా చేసుకోవటానికి హం అనే బీజాక్షరాన్ని జపించాలి. ధ్యానం, యోగా లాంటి వాటిని చేయాలి. ఇక 6వ చక్రం ఆజ్ఞాచక్రం. కనుబొమ్మల మధ్య ఉండే ఈ చక్రం మన శరీరంలో 3,240 నాడులతో అనుసంధానింపబడి ఉంటుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపచేసే చక్రం. ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే రక్తహీనత, రక్తస్రావం లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ చక్రం మానసిక స్వభావం ఏంటంటే మన శరీరంలోని చక్రం మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, క్షమాగుణం లేకపోవటం, నిరాశ, నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాల్లోని సందేహంతో ఉండటం లాంటివి ఏర్పడతాయి. ఈ చక్రం తెరుచుకుంటే మనస్సులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత, సూక్ష్మ బుద్ధి ఏర్పడతాయి. సత్యాన్ని గ్రహించగలుగుతారు. ఆధ్యాత్మిక శక్తిని, ఆలోచనను, అంతర్దృష్టిని పెంపొందిస్తుంది. 3వ కన్ను తెరుచుకొని ప్రతి విషయాన్ని ముందే తెలుసుకోగలుగుతారు. మరి ఈ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఈ చక్రం యొక్క బీజాక్షరం ఓం. ఈ బీజాక్షరాన్ని జపిస్తూ ఉండటం వలన, ఇంకా ధ్యానం లాంటివి చేయటం వలన ఈ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక ఆఖరి చక్రం 7వ చక్రం సహస్ర చక్రం. మొదట 6 ప్రజ్ఞను మేల్కొని పరిపూర్ణత చెంది 7వది అయిన సహస్ర చక్రం నందు లయము చెందటమే యోగం. ఇదే మోక్షం, నిర్వాణం, అద్వైత స్థితి.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే షట్చక్రాలు బలహీనపడతాయి. గ్రహణ శక్తి లోపిస్తుంది. మనుషులు భూత వర్తమాన భవిష్యత్తులోకి ప్రయాణిస్తూ అలసిపోతూ ఉంటారు. కష్ట దుఃఖాలకు లోనవుతూ ఉంటారు. ఈ చక్రం మానసిక స్వభావం. ఈ చక్రం జాగృతి అయితే సాధకుడు అమరుడు అవుతాడు, పరమాత్ముడిగా వ్యక్తమవుతాడు, తనని తాను తెలుసుకుంటాడు. ఈ చక్రాన్ని శుద్ధి చేసుకోవాలంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం ముగించుకొని సూర్యునికి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సాధన చేయటం వలన ఆధ్యాత్మిక ప్రాపంచిక అడ్డంకులను తొలగించుకుంటూ మీలో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ఉంటూ ఉన్నతంగా ఎదగడంలో అందరికంటే ముందుంటారు. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి.